పెద్దలు నాదెళ్ల భాస్కరరావు గారు, అదేవిధంగా శాసన మండలిలో చైర్మన్ గా పనిచేసినటువంటి గౌరవ పెద్దలు ఉద్యమ నాయకులు శ్రీ స్వామిగౌడ్ గారు, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి బీజేపీ రాష్ట్ర పదాధికారులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జిల్లా శాఖ అధ్యక్షులు, వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి రాష్ట్ర శాఖ అధ్యక్షులు, పెద్దలు, ఉదయం నుంచి కూడా మనము అనేక విషయాలు చర్చించుకున్నాం. మధ్యాహ్నం నుంచి కార్యవర్గ సమావేశం కూడా నిర్వహించుకుంటున్నాం. కరోనా కారణంగా జాతీయ పార్టీ ఆదేశం మేరకు మనము ఈ రకంగా వర్చువల్ సమావేశాలు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. దేశం ఈరోజు ఒక క్లిష్ట పరిస్థితుల్లో మనం ఉన్నాం. కరోనాకు సంబంధించి గత సంవత్సరంన్నర నుంచి కూడా మనము అనుకున్నటువంటి అనేక కార్యక్రమాలు చేయలేకపోయాం. అవి అభివృద్ధి కార్యక్రమాలే కావచ్చు, పార్టీ కార్యక్రమాలే కావచ్చు. ఒక ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నది. అనేకమైనటువంటి ఆకాంక్షలతో మనం ముందుకెళ్లాలనుకున్నా కూడా కరోనా మన రాష్ట్రమే కాకుండా, మన దేశమే కాకుండా ప్రపంచాన్ని ఈరోజు పట్టి పీడిస్తున్నటువంటి నేపథ్యంలో ఏదైతే ఈరోజు మన 3 ట్రిలియన్ ఎకానమీ ఈరోజు మన దేశంలో ఉందో దాన్ని 5 ట్రిలియన్ వరకు చేరుకునేటువంటి లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు అనేక రకాల కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకున్నారు. కానీ ఈరోజు కరోనా నేపథ్యంలో అది చేరుకుంటామా లేదా అనేటువంటి పరిస్థితి ఈరోజు మన ముందున్నది. ఈరోజు మన దేశమే కాదు, అనేక దేశాలు కూడా ఇదే రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మరి నరేంద్ర మోడీ గారు ఆత్మనిర్భర భారత్ పేరుతో దేశంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేటువంటి ప్రయత్నము, కరోనా కారణంగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పారిశ్రామిక వ్యవస్థను, ముఖ్యంగా చిన్నతర పరిశ్రమలను, అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్నటువంటి వాళ్ళను, తోపుడు బళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళను, మహిళా పొదుపు సంఘాలను, లేక పేద ప్రజలను అన్ని రకాలుగా ఆదుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. రైతులకు అదనంగా మన ప్రభుత్వం ఇచ్చేటువంటి 6,000 రూపాయలకు అదనంగా కొంత డబ్బు కూడా ఇచ్చేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. 80 కోట్ల మందికి ఉచితంగా ఈరోజు బియ్యం పంపిణీ చేస్తాం. ఇప్పుడే మనం తీర్మానం చేయడం జరిగింది. కానీ ఈరోజు ఇక్కడ కేసీఆర్ కుటుంబ సభ్యులు ఆత్మనిర్భర భారత్ లో మా తెలంగాణకి వచ్చింది ఏమంటారు? నేను అడుగుతాను కేసీఆర్ కుటుంబ సభ్యులను, ఈరోజు గత సంవత్సరం నుంచి కూడా పేదవాళ్ళందరికీ మరి 5 కేజీల చొప్పున ఈరోజు బియ్యం ఇస్తా ఉన్నాము. అది తెలంగాణ ప్రజలకు అందడం లేదని అడుగుతాము. తీసుకుంటున్న వాళ్ళు తెలంగాణ ప్రజలు కారా? కేసీఆర్ కుటుంబానికి పూర్తిగా అధికారం అప్పచెప్తేనే తెలంగాణ ప్రజలకు ఇచ్చినట్ల ఈరోజు ఆలోచన చేయాల్సిన అవసరం. ఎంఎస్ఎంఈ కింద తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం రాయితీలు ఇవ్వడం జరిగింది. ఈరోజు కరోనా సందర్భంగా మా తెలంగాణకి ఏం చేశారంటాడు. భారతీయ జనతా పార్టీకి, అది తెలంగాణ కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ, కర్ణాటక కానీ, ఈరోజు అన్ని రాష్ట్రాలు కూడా సమానమే. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి అన్ని రకాలుగా కేంద్ర ప్రభుత్వం అండగా నిలబడింది. అది పేద ప్రజలకు సంబంధించినటువంటి ఉచిత బియ్యం కావచ్చు, పొదుపు సంఘాలకు సంబంధించినటువంటి ఏదైతే రుణాలు తీసుకుంటారో దాన్ని 10 లక్షల నుంచి 20 లక్షలకు పెంపుడు చేసేటువంటి కార్యక్రమం కావచ్చు, అదేవిధంగా రైతులకు ఆర్థిక సహాయం కావచ్చు, లేక ఈపీఎఫ్ బెనిఫిట్స్ కావచ్చు, లేకపోతే ఈరోజు పీపీ కిట్స్ నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రానికి N95 మాస్కులు సుమారు మరి 15 లక్షల N95 మాస్కులు ఇవ్వడం జరిగింది. పీపీ కిట్స్ ఆల్మోస్ట్ 3 లక్షల పీపీ కిట్స్ తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అది రెమ్డెసివిర్ ఇంజెక్షన్ కావచ్చు,
లేక అంపోటెరిసన్ ఇంజెక్షన్ కావచ్చు, అన్ని రకాలుగా ఈరోజు కాన్సన్ట్రేటర్స్ కానీ, ఆక్సిజన్ ప్లాంట్లు కానీ, ఆక్సిజన్ సరఫరా కానీ, లేక వ్యాక్సిన్ కానీ, వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ కానీ, ఈరోజు ప్రతి ఒక్కరికి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, మారుమూల ప్రాంతాలలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఉచిత వ్యాక్సినేషన్ అందిస్తాం. ఇది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కమిట్మెంట్. తెలంగాణలో ఏ ఒక్కరు కూడా వ్యాక్సినేషన్ అందనటువంటి వ్యక్తి ఉండడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరికి ఉచితంగా వ్యాక్సినేషన్ అందించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తీసుకున్నాం. ఇదే సందర్భంగా నేను టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాను, ఈ కరోనా సందర్భంగా మీరు తెలంగాణ ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 46 ఆసుపత్రులలో, ప్రభుత్వ ఆసుపత్రులలో సుమారు 1400 వెంటిలేటర్స్ తెలంగాణలోని అన్ని హాస్పిటల్స్ ఇవ్వడం జరిగింది. ఇదే సమయంలో టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, మీరు ఎన్ని వెంటిలేటర్స్ కొన్నారు, ఎన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెట్టారు చెప్పాల్సిందిగా కోరుతాం. ఈరోజు ఆక్సిజన్ ప్లాంట్లు 19 ఆసుపత్రులలో తెలంగాణలో ఆక్సిజన్ ప్లాంట్లు పెడతాం. గాంధీ ఆసుపత్రిలో మే 10కు 2 ప్లాంట్లు ప్రారంభమైనాయి. కరీంనగర్లో ప్రారంభమైంది, ఖమ్మంలో ప్రారంభమైంది, నల్గొండలో ప్రారంభమైంది. మరి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎక్కడైనా ఎన్ని ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టారో చెప్పాల్సిందిగా కోరుతున్నాను. గాంధీ ఆసుపత్రిలో పెట్టినటువంటి 2 ప్లాంట్లలో నిమిషానికి 2000 లీటర్ల చొప్పున ఈరోజు ఆక్సిజన్ గాంధీ ఆసుపత్రికి సరఫరా చేస్తున్నది. పిఎం కేర్స్ ద్వారా నరేంద్ర మోడీ గారు పెట్టినటువంటి ఆక్సిజన్ ప్లాంట్ల ద్వారా. అంతేకాకుండా ఈరోజు వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్స్ మార్చిలో ఆమోదం చేసి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఇటీవల కేటీఆర్ గారు ఉత్తరం రాశారు, వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ పెట్టాలి కేంద్ర ప్రభుత్వం. ఆయన ఉత్తరం రాయకముందే మార్చిలోనే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణలో వ్యాక్సిన్ టెస్టింగ్ సెంటర్ పెట్టడం కోసము నిధులు విడుదల చేసింది. దానికి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ వస్తుంది. వచ్చే నెలలో ఆ టెస్టింగ్ కూడా ప్రారంభమవుతుందని చెప్తున్నాను. ఈరోజు ఎయిమ్స్ హాస్పిటల్లో ఈరోజు పూర్తి స్థాయిలో ఈ యొక్క వ్యాక్సిన్ సంబంధించినటువంటి విషయంలో కానీ, కరోనాకు సంబంధించినటువంటి విషయంలో కానీ, రైల్వే ఆసుపత్రిలో కానీ, ఈఎస్ ఆసుపత్రిలో కానీ ఏర్పాటు చేయడం జరిగింది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణలో వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం తరఫున 2 మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఏఎస్ఐ మెడికల్ కాలేజ్, ఎయిమ్స్ మెడికల్ కాలేజ్. ఇంతవరకు బీబీ నగర్ లో ఉన్నటువంటి ఎయిమ్స్ హాస్పిటల్ బిల్డింగ్ ఏదైతున్నదో బిల్డింగ్ ను పూర్తి స్థాయిలో ఎయిమ్స్ ఇంతవరకు హ్యాండ్ ఓవర్ చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఉత్తరాల మీద ఉత్తరాలు రాస్తా ఉన్నాం. ఎయిమ్స్ బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడం కారణంగా ఎయిమ్స్ అభివృద్ధిలో ఆటంకం కలుగుతా ఉంది. కానీ ప్రభుత్వానికి ఏమాత్రం పట్టింపు లేదు. అదేవిధంగా ఈ యొక్క కరోనాకు సంబంధించి పూర్తి స్థాయిలో కేంద్ర ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నం చేసింది. భవిష్యత్తులో కూడా చేస్తాం. ఈరోజు రైతులకు సంబంధించినటువంటి గిట్టుబాటు ధర విషయంలో కూడా ఎన్నడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వం ఈ కష్టకాలంలో రైతులను ఆదుకునే విషయంలో ఎంఎస్పీ ప్రకటించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు కొనుగోలు చేస్తున్నటువంటి ధాన్యం ఏదైతున్నదో అది పూర్తిగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదేశాల మేరకి, కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం మేరకి, కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతోటే ఈరోజు కొనుగోలు చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వం ముందే చెప్పడం జరిగింది, ఇక్కడ ఏదైతే బియ్యం కొనుగోలులో సన్న బియ్యం విషయంలో పొరపాటు చేసి సన్న బియ్యం పెట్టాలని రైతులకు చెప్పింది.
చివరకు రైతులు సన్నబియ్యం పెడితే దానికి సంబంధించినటువంటి ఉత్పత్తి తగ్గితే రైతులు నష్టపోయారు. చివరకు అది కొనుగోలు చేసే పరిస్థితుల్లో లేకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేయడం జరిగింది. అనేక రకాల తప్పులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లను కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈరోజు ఈ యొక్క కృష్ణా వాటర్ విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని కేంద్ర ప్రభుత్వం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తాం. మీ చేతగానితనం, మీకు అవగాహన లేకుండా మీరు చేసినటువంటి పొరపాట్ల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో బాధ్యత తీసుకోదు. మీరు ఆస్తులు పంపిణీ చేసుకున్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి దావతులు చేసుకున్నారు, ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి ఒకరొకరు ఫోటోలు దిగిరు. మరి అప్పుడు చర్చించాల్సిన అవసరం లేదా? సమస్య పరిష్కారం చేయాల్సిన అవసరం లేదా? ఈరోజు ఇద్దరు ముఖ్యమంత్రులు చేసినటువంటి ఏ ఒప్పందం కుదుర్చుకున్నారో కృష్ణా వాటర్ మీద లేక గోదావరి వాటర్ మీద ఈరోజు ఆంధ్ర ప్రజలను రాక్షసులుగా, ఆంధ్ర ప్రజలను ద్రోహులుగా మాట్లాడడం ఏదైతున్నదో ఇది మంచిది కాదు. ఇది తప్పుడు సందేశం. మీ యొక్క పాలన వైఫల్యాన్ని ఆంధ్ర ప్రజానికం మీద రెట్టేటువంటి ప్రయత్నం అయితే కేసీఆర్ కుటుంబం చేస్తా ఉందో, కేసీఆర్ ప్రభుత్వం చేస్తా ఉందో ఇది మంచిది కాదని మనం చేస్తాం. ఇప్పటికైనా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది, మీరు ముఖ్యమంత్రిగా కూర్చోండి, కేంద్ర ప్రభుత్వం సహకరిస్తాను, ఏ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటా రాష్ట్ర ప్రజలు పొందేటువంటి హక్కు ఉంది, దానికి మీరు ప్రయత్నం చేయాలి తప్ప మంత్రులతో ఇష్టారాజ్యంగా ప్రకటనలు చేసినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదు. ఈ విషయంలో మరి ఎంతసేపు ముఖ్యమంత్రి గారికి దుబాక్ ఎలక్షన్స్ వచ్చాయా, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చాయా, లేకపోతే హుజూరాబాద్ ఎలక్షన్స్ వచ్చాయా, ఆ సమయంలో ప్రజలను రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం, ఆ సమయంలో ప్రజలను రెచ్చగొట్టి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తారు తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత అన్ని మర్చిపోతారు. ఈరోజు మీ అందరికీ కోరుతా ఉన్నాను, ఈరోజు ఈ రాష్ట్రంలో ఓ అహంకారపూరితమైనటువంటి ప్రభుత్వం ఉంది, అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం ఉంది, ఈరోజు కమిషన్లతో కూడినటువంటి ప్రభుత్వం ఉంది. హుజూరాబాద్ లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఏ రకంగా వేధిస్తున్నారో మనం చూస్తాం. ఒత్తిళ్లు తీసుకొస్తా ఉన్నారు, నిర్బంధాలు పెడతా ఉన్నారు, పోలీసులతో బెదిరిస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ కుటుంబాన్ని ఏదో రకంగా జైలుకు పంపించాలనేటువంటి కుట్ర ఈరోజు కేసీఆర్ కుటుంబం చేస్తా ఉన్నారు. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, ఈటల రాజేందర్ గారు జైలుకు వెళ్ళినా కూడా, మీరు జైలుకు అక్రమంగా పంపించినా కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిపిస్తామని సందర్భంగా మనం ఈరోజు కేసీఆర్ మహిళలను ఆలోచన చేయకుండా, పిల్లలని ఆలోచన చేయకుండా, రాజకీయ కక్షతో దుర్మార్గంతో ఈరోజు హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ గారు అనేక రకాలుగా వేధిస్తా ఉన్నారు, అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు. ఈటల రాజేందర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ కుటుంబంలో చేరాడు. ఈటల రాజేందర్ ఒక వ్యక్తి కాదు. ఈరోజు ఈటల రాజేందర్ ఈరోజు 13 కోట్ల మంది సభ్యులలో ఈరోజు ఒక కుటుంబంలో చేరారు. ఈటల రాజేందర్ వెనక మేమందరం ఉన్నాము, కేంద్ర ప్రభుత్వం ఉంది, నరేంద్ర మోడీ గారు ఉన్నారు. అన్యాయంగా అక్రమంగా ఈటల రాజేందర్ గారిని వేధించినట్లయితే చూస్తూ కూర్చున్నటువంటి ప్రసక్తి లేదని ఈశ్వరు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా అక్కడ అనేక రకాల, ఇంతకుముందు మిత్రులు కూడా చెప్పారు, నాకు టిఆర్ఎస్ లో కూడా కొంతమంది చెప్పిన విషయం ఏంటంటే మా సర్వేలలో కూడా ఈరోజు అక్కడ బీజేపీ గెలుస్తుంది అన్నటువంటి సర్వే వచ్చిందని చెప్పి ఒకటే మనవి చేస్తా ఉన్నాను, అక్కడ ప్రధానమైనటువంటి పోటీ టిఆర్ఎస్ కు భారతీయ జనతా పార్టీకి ఉండబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలిచినా
వాళ్ళు గాంధీ భవన్ నుంచి వాళ్ళ దారి అంతా కూడా మళ్ళీ తెలంగాణ భవన్కే ఉంది. అనేక మంది గత శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేలను గెలిపించారు తెలంగాణ ప్రజలు. ఎక్కడ పోయారు వీళ్ళు అందరూ? ఎవరి దగ్గర చేరారు? వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాబట్టి ఈరోజు టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాడేటువంటి పార్టీ ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అది టీఆర్ఎస్ కు వచ్చినట్లే. కాంగ్రెస్ పార్టీని గతంలో గెలిపిస్తే వాళ్ళందరూ కూడా ఈరోజు టీఆర్ఎస్ కండ కప్పుకున్నారు. కనీసం నైతిక విలువలతో కూడి ప్రజల యొక్క తీర్పును కాలరాచి ఈరోజు కనీసం రాజీనామాలు చేయకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారు. కాబట్టి వాళ్ళ నీతిలో ఈరోజు భారతీయ జనతా పార్టీకి చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది నిన్నటి పార్టీ. కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తు లేదు. దేశంలో అనేక రాష్ట్రాలలో చూస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతా ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో కూడా భవిష్యత్తు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా టిఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజల ఆలోచన విధానానికి అనుగుణంగా మనం పోరాటాలు కొనసాగించాలి. మనం ముందుకెళ్ళాలి. ఆ దిశలో ఆలోచన చేయాల్సిందిగా నేను కార్యకర్తలను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో మనం చూస్తా ఉన్నాం. ఇది ధనిక రాష్ట్రము, మిగులు బడ్జెట్ ఉండేటువంటి రాష్ట్రము అని అనేక రకాలుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ 7 సంవత్సరాలలో అప్పుల రాష్ట్రంగా మార్చారు. కనీసం కరోనా వచ్చినప్పుడు కూడా ఈ కష్టకాలంలో తెలంగాణ ప్రభుత్వం తరఫున ఏమాత్రం ప్రజలను ఆదుకునేటువంటి ప్రయత్నము టిఆర్ఎస్ చేయలేదని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి 1,42,00,000 వ్యాక్సిన్ డోసులను కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. 1,42,00,000 డోసులు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర 26,25,000 డోసులు ఇంకా స్టాక్ ఉన్నాయి. వాటిని ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నది, అవి వేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం కరోనా విషయంలో చాలా అంకిత భావంతో పనిచేస్తా ఉన్నాం. కొంతమంది సోషల్ మీడియాలో కానీ కొన్ని రాజకీయ పార్టీలు కానీ విమర్శించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మనకందరూ తెలుసు, మనమే సాక్ష్యం. కోవిడ్ లేని సమయంలో కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్కు వచ్చి ఎక్కడైతే కోవిడ్ తయారవుతుందో ఆ పరిశ్రమకి వెళ్ళి ఆ పరిశ్రమలో శాస్త్రజ్ఞులను కలిసి, కార్మికులను కలిసి, మేనేజ్మెంట్ని కలిసి ఉత్సాహపరిచి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేసి ఎక్కడైతే రీసెర్చ్ జరుగుతుందో అన్ని పరిశ్రమలకు కూడా ఆర్థికంగా సహకారం అందించి, టెక్నాలజికల్ గా సహకారం అందించి ఈరోజు వ్యాక్సిన్ మనము కనుగొనడం జరిగింది. గతంలో మనకు తెలుసు అనేక రకాల వ్యాక్సిన్స్ వచ్చాయి. ఎప్పుడు కూడా భారతదేశంలో వ్యాక్సిన్ కనుగొనలేదు. ప్రపంచమంతా కూడా వ్యాక్సిన్ కనుక్కొని వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అయిన తర్వాత 1 సంవత్సరం తర్వాతనో, 2 సంవత్సరాల తర్వాతనో, 3 సంవత్సరాల తర్వాతనో మన దేశానికి వ్యాక్సిన్ పంపించేటటువంటి. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆ రకంగా ఎవరో దేశం వ్యాక్సిన్ కనుగొంటుంది, ఆ దేశం నుంచి మేము దిగుమతి చేసుకోవాలి ఎదురు చూడలేదు ఆయన. పిఎం కేర్స్ ద్వారా ప్రత్యేకమైనటువంటి పిఎం ఆఫీసులో ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేసి ఎవ్రీడే మానిటరింగ్ చేసి ఈరోజు పరిశోధన కావాల్సినటువంటి అన్ని రకాల టెక్నాలజీ
ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చి ప్రోత్సహించి ఈరోజు భారతదేశంలో ఈరోజు వ్యాక్సిన్ కనుగొన్నాం. ప్రపంచమంతా 5-6 దేశాలు మాత్రమే వ్యాక్సిన్ కనుగొంటే అందులో భారతదేశం ఒకటని మనం చేస్తాం. ఒక మంచి వ్యాక్సిన్ మన దేశంలో కనుగొనడం జరిగింది. ఈరోజు భారత్ బయోటెక్ కోవాక్సిన్ అద్భుతంగా ఈరోజు పనిచేస్తా ఉంది. కోట్లాది మంది మీద ప్రయాణం చేస్తా ఉంది. సిరమ్ ఇన్స్టిట్యూట్ సంబంధించి యూకేతో తయారు చేసుకొని అక్కడ కూడా వ్యాక్సిన్ తయారు చేస్తా ఉంది. త్వరలోనే హైదరాబాద్ కంపెనీ అయినటువంటి బయోలాజికల్ ఈవెంట్స్ కూడా మన దేశంలో పరిశోధన చేసి కనుగొన్నటువంటి వ్యాక్సిన్ కూడా ఈరోజు అందుబాటులో రాబోతా ఉంది. అది కాకుండా జైడాస్ కెడిల్ అనేటువంటి అహ్మదాబాద్ లో మరొక ఇండియన్ కంపెనీ అది కూడా వ్యాక్సిన్ తయారు చేసింది. అద్భుతంగా మంచి ఫలితాలు ఇస్తుంది. రానున్న నెల రోజుల లోపల అది ఉత్పత్తి కూడా ప్రారంభిస్తుంది. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇన్ని కంపెనీలు వ్యాక్సిన్ విషయంలో అది విజయవంతమైనటువంటి స్థితి ఎక్కడ కూడా లేదు. అది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో మాత్రమే సాధ్యమైందని మనం చేస్తాం. కాబట్టి ఈరోజు చాలా మంది అనేక రకాలుగా విమర్శిస్తున్నారు. వ్యాక్సిన్ విషయంలో భారత ప్రభుత్వము ప్రోయాక్టివ్ గా పనిచేస్తుంది. అందరూ ఈరోజు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మన దేశంలో జనాభా ఎక్కువ, మన దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ తక్కువ, హాస్పిటల్స్ కానీ బెడ్స్ కానీ డాక్టర్స్ కానీ చాలా తక్కువ. అయినప్పటికీ కూడా ఇంత పెద్ద ఉదంతాన్ని, ఇంత పెద్ద ఒక మహమ్మారికి సంబంధించినటువంటి సంఘటనను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నది మన దేశం. భవిష్యత్తులో కూడా ఎదుర్కొంటాం. ఏ పరిస్థితి వచ్చినా కూడా భవిష్యత్తులో కూడా మనం ఎదుర్కొంటాం. కానీ ఈరోజు అనేక రకాలుగా మన తెలుగు సోషల్ మీడియాలో కూడా ఇంటికొకరు చనిపోతారు తప్పుడు ప్రచారం చేస్తాం. ఎక్కడ కూడా ఏ ఆధారాలు లేవు. థర్డ్ వేవ్ వస్తుంది, ఇంకా సెకండ్ వేవ్ లోనే ఉన్నాం మనం. థర్డ్ వేవ్ వస్తున్నటువంటి ఆధారాలు లేవు. చిన్నపిల్లలకు వస్తున్నటువంటి ఆధారాలు లేవు. అయినప్పటికీ కూడా భారత ప్రభుత్వము అన్ని రకాలుగా సిద్ధమైంది. అన్ని రకాల వ్యాక్సినేషన్ తయారు చేస్తా ఉన్నాం. కానీ ఈరోజు తప్పుడు ప్రచారం చేసి ప్రజలను భయపెట్టించద్దు. ప్రజలలో ధైర్యాన్ని పెంచేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఫ్రంట్ వారియర్స్ గా పనిచేస్తున్నటువంటి డాక్టర్స్ కానీ నర్సులు కానీ వాళ్ళకు ధైర్యం కల్పించేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళను భయపెట్టించేటువంటి ప్రయత్నం చేయడం ఏమాత్రం సమంజసం కాదని మనం చేస్తాం. అది రాజకీయ పార్టీలు కానీ, సామాజిక కార్యకర్తలు కానీ, సోషల్ మీడియాలో వ్యక్తులు కానీ అందరికీ మనం చేస్తాడు. ఇది ప్రభుత్వం ఈరోజు కష్టకాలంలో మనం అందరం పనిచేస్తున్నటువంటి ఈ నేపథ్యంలో ప్రజలకు అండగా నిలబడాలి, ప్రభుత్వాలకు సహకరించాలి, అడ్మినిస్ట్రేషన్ కి సహకరించాలి తప్ప ప్రజలను అడ్మినిస్ట్రేషన్ ను భయపెట్టించే విధంగా ఎవరు ప్రయత్నం చేయకూడదని కూడా ఈ సందర్భంగా కోరుతాం. అదేవిధంగా ఈ యొక్క ఎలక్షన్స్ ఏవైతే హుజూరాబాద్ ఎలక్షన్స్ ఉన్నాయో దానికంటే ముందు రాష్ట్ర పార్టీ తరఫున రాష్ట్ర అధ్యక్షుల యొక్క పాదయాత్ర కూడా ఉంటుంది. పాదయాత్రను విజయవంతం చేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. మన ముందున్నటువంటి లక్ష్యాలను చేరుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు మార్పు రావాలని. ఆ మార్పు భారతీయ జనతా పార్టీ ద్వారా రావాలని కోరుకుంటున్నాను. ఒకటి మాత్రం నేను తెలంగాణ ప్రజలకు రాష్ట్ర కార్యవర్గ సమావేశం ద్వారా మనవి చేస్తా ఉన్నాం. ఒక మంచి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఒక మంచి ప్రభుత్వం తెలంగాణలో ఇస్తాం. ఒక నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. కుటుంబ పాలన లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం. కమిషన్లకు ఆస్కారం లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం. అక్రమాలు లేనటువంటి ప్రభుత్వం ఇస్తాం. నీతివంతమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ప్రభుత్వం ఇస్తాం. తెలంగాణ ఏదైతే ఈరోజు కుటుంబ చేతుల్లో ఉందో ఆ కుటుంబ చేతుల నుంచి తెలంగాణ తల్లికి విముక్తి కలిగించి నిజమైనటువంటి ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసేటువంటి ప్రభుత్వాన్ని తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఇస్తారు. కాబట్టి ప్రజలు అందరూ అర్థం చేసుకొని కుటుంబ పాలనకు వ్యతిరేకంగా, ఈ అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ఈ కమిషన్ల ప్రభుత్వానికి వ్యతిరేకంగా అందరూ ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.
ఈరోజు హుజూరాబాద్ ఎన్నికలు టిఆర్ఎస్ కు చావు బతుకుల సమస్యగా మారచ్చు, కానీ భారతీయ జనతా పార్టీకి మాత్రము మేము ఆ రకంగా చూడం. ఇది ధర్మానికి అధర్మానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం. నీతికి అవినీతికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా భావిస్తాం మేము. ఇది కుటుంబ పాలనకు ప్రజాస్వామ్యబద్ధ పాలనకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమకారులకు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి అవకాశవాదులకు మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికలుగా మేము భావిస్తాం. ఏ తెలంగాణ ఉద్యమకారులు అయితే అనేక రకాల త్యాగాలు చేసి తెచ్చినటువంటి తెలంగాణ ఒక కుటుంబం చేతిలో ఈరోజు బందీ అయిందో, ఈరోజు తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నారు. వాళ్ళకు ఆశాకిరణంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా మనం వాళ్ళకు అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం పనిచేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి అహంకారానికి మంచితనానికి మధ్యన జరిగేటువంటి ఎన్నికలుగా ఈ ఎన్నికల్లో ఈరోజు తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను. ఏ రకంగా అధికార పార్టీ పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగం చేసి, ఏ రకంగా కుట్రలు కుతంత్రాలు చేసి ఒక కుటుంబాన్ని వేధించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారో అందరూ ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. తెలంగాణ ఉద్యమానికి నిరంతరం పోరాటం కొనసాగించినటువంటి ఈటెల రాజేందర్ ఈరోజు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతా ఉన్నాడు పార్టీ తరఫున. దానికి ఇప్పటికే పార్టీ తరఫున ప్రయత్నాలు ప్రారంభిస్తా ఉన్నాం. ఒకటే తెలంగాణ సమాజాన్ని కోరుతా ఉన్నాను, తెలంగాణ ఉద్యమ నాయకులను కోరుతా ఉన్నాను, తెలంగాణ మేధావులను కోరుతా ఉన్నాను, తెలంగాణ కవులు కళాకారులను కోరుతా ఉన్నాను. ఒక డబ్బులే ఈరోజు తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేస్తాయి అనేటువంటి ఆలోచనతో టిఆర్ఎస్ పార్టీ ఆలోచన చేస్తాం. అధికార దుర్వినియోగము ద్వారానే రోజు టిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందనే విధంగా కేసీఆర్ కుటుంబం ఆలోచన చేస్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా ఏ రకమైతే తెలంగాణ ఉద్యమంలో మనం పోరాటం చేశాము, ఏ రకంగా అనేక రోజుల పాటు సకల తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు ఈ ఉద్యమంలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలి. ఈ రకంగా డబ్బులతో కూడినటువంటి రాజకీయాలు తెలంగాణలో కావాలని కోరుకున్నారా? ఒక కుటుంబ పాలన తేవాలని కోరుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి వ్యక్తులను ఈ రకంగా వేధించాలని తెలంగాణ కోసం పోరాటం చేశారా? తెలంగాణ కవులు కళాకారులు మేధావులు ఆలోచన చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. ఆ దిశలో తప్పకుండా రానున్న రోజుల్లో ఈ సమాజం అంతా కూడా మరి ధర్మానికి అధర్మానికి మధ్యన జరుగుతున్నటువంటి ఎన్నికల్లో, ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో మరి ఎటు నిలబడతారో ఆలోచన చేయాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతూ నేను మరొకసారి ఈ యొక్క రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొనేటువంటి అవకాశం కల్పించిన రాష్ట్ర పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తూ, తప్పకుండా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ అభివృద్ధికి అంకిత భావంతో చిత్తశుద్ధితో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వం పనిచేస్తుంది. ఎన్ని రకాలుగా మంచి జరిగితే మాది, చెడు జరిగితే నరేంద్ర మోడీది అనేటువంటి విధంగా ఈరోజు కేసీఆర్ కుటుంబం వ్యవహరిస్తా ఉంది. కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాల్సిందిగా, ప్రజలు ఆలోచించాల్సిందిగా నేను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం తరఫున కోరుకుంటూ, పార్టీ కార్యకర్తలు గతంలో దుబ్బాకలో ఒక విరోచితమైనటువంటి పోరాటం కొనసాగించి గెలిపించారు. మున్సిపల్ ఎన్నికల్లో కష్టపడి పనిచేసి భారతీయ జనతా పార్టీని గెలిపించారు. హుజూరాబాద్ ఎన్నికలు కూడా ఈరోజు మరి తెలంగాణ భవిష్యత్తును, తెలంగాణ రాజకీయాలకు ఒక దిశ నిర్దేశం చేసేటువంటి ఎన్నికలు. ఈటెల రాజేందర్ కుటుంబానికి సంబంధించిన ఎన్నికలో, ఒక భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఎన్నికలు కావాలి. తెలంగాణలో రానున్న రోజుల్లో ప్రజాస్వామ్యానికి నియంతృత్వానికి మధ్య జరిగేటువంటి ఎన్నికలుగా అందరూ ఆలోచన చేసి ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అండగా నిలబడాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుకుంటూ, తప్పకుండా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనమందరం ఐక్యమత్యంతో కలిసిమెలిసి
రానున్న రోజుల్లో ఈరోజు తెలంగాణలో పార్టీని ముందుకు తీసుకుపోదామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు పెద్దలు శ్రీ కిషన్ రెడ్డి గారికి. తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క విచిత్రమైనటువంటి వైఖరి, ఆ విషయంలో కార్యకర్తలకు దిశానిర్దేశం చేసినటువంటి కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర ఇన్ఛార్జ్ భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నిరంతరం ప్రభారిగా నియమించబడిన తర్వాత ప్రతిరోజు రాష్ట్ర పార్టీకి దిశానిర్దేశం చేస్తూ సూచనలు సలహాలు ఇస్తూ వాళ్ళకు ఉత్తేజాన్ని నింపుతున్నటువంటి శ్రీ తరుణ్ చుగ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతాను. भारतीय जनता पार्टी के प्रदेश अध्यक्ष संजय बंडी जी, मेरे बहुत पुराने मित्र, केंद्र में श्री नरेंद्र